హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ రాజ్యంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. అతడి సంపద 9 కోట్లకు చేరేటప్పుడు అతడికి ఒక కొడుకు పుట్టాడు. అందుకే అతడికి ముద్దుగా నవకోటి నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు. నారాయణుడికి ఏ లోటు లేకుండా ముద్దుగా పెంచసాగాడు తండ్రి. తను ఏం చేసినా అడ్డు చెప్పేవాడు కాదు. దాంతో నారాయణుడి ఆడిందే ఆట, పాడిందే పాట. అతడు చెడు సవాసాలు చేయసాగాడు. అతడు యుక్త వయసుకి రాగానే పెళ్లి చేస్తే దారికి వస్తాడని తలిచి తండ్రి ఒక అందమైన పిల్లను చూసి వైభవంగా పెళ్లి జరిపించాడు. తరువాత కొన్ని రోజులకే తండ్రి మరణించడంతో నారాయణుడికి పూర్తిగా స్వతంత్రం వచ్చేసింది. అడిగేవారు అసలే లేకపోవడంతో మరింత చెడుదారి పట్టాడు. పెళ్లి చేస్తే దారికి వస్తాడు అనుకున్న తండ్రి కోరిక తీరలేదు. చిన్నప్పటి నుంచి వ్యసనాలకు లోబడటం వల్ల ఉన్న ఆస్తంతా అప్పుల పాలయ్యింది. ఇంకా తీర్చాల్సిన అప్పులు బోలెడు ఉండడంతో అప్పుల వాళ్ల బాధ తాళలేక చావాలని నిర్ణయించుకుంటాడు నారాయణుడు. అప్పిచ్చిన వాళ్లతో, అయ్యా, నేను గంగానది తీరాన ఉన్న నాగేంద్రుడి విగ్రహం దగ్గర రావి చెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వీకులు వదిలిన నిధి ఉంది. మీరందరూ పత్రాలను తీసుకుని అక్కడికి వస్తే తప్పకుండా మీ అప్పులన్నీ తీర్చేస్తాను అని చెబుతాడు. నారాయణుడు చెప్పింది నిజమే అనుకుని అప్పు ఇచ్చిన వాళ్ళందరూ రావి చెట్టు వద్దకు చేరుకున్నారు. నారాయణుడు నిధిని వెతికేవాడిలా అటూ ఇటూ చూసి నటిస్తూ వాళ్లకు తెలియకుండా జై పరమేశ్వర అంటూ నదిలో దూకేస్తాడు. ఆ ప్రవాహ వేగం అతడిని తేలుస్తూ చాలా దూరానికి తీసుకువెళ్లి ఒక తీరానికి చేర్చుతుంది. ఆ కాలంలో బోధిసత్వుడు ఒక జింకలాగా జన్మించి ఆ గంగానదీ తీరం వద్ద ఉన్న పెద్ద మామిడి వృక్షం కింద తన నివాసాన్ని ఏర్పరచుకుని జీవిస్తూ ఉంటుంది. ఆ జింక మిగిలిన జింకలలాగా కాకుండా ఒక వైశిష్టతను పొంది ఉంటుంది. బంగారు రంగు ఛాయలో వెండి కొమ్ములతో ఎంతో అందంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి జింకకు గంగా తీరం నుంచి ఎవరో ఆపదలో ఉన్నట్టు ఆర్తనాదం వినపడసాగింది. జింక మనసు కరిగి ఎవరో అపాయంలో ఉన్నారని వాళ్లను కాపాడాలని తలచి ఆ నది గుండా ఈదుకుంటూ వెళ్లి దుఃఖిస్తున్న నారాయణుడిని చూసింది. అతన్ని చూసిన జింక, భయపడవద్దు, నేనున్నాను. నదిలో కొట్టుకుని వచ్చి బతికినవాడిలా ఉన్నావు. ముందు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తానురా అని అంటుంది. అటుపై అతన్ని తన వీపు మీద కూర్చోబెట్టుకుని నదిలో ఈదుకుంటూ తన బిడారానికి తీసుకుని వెళుతుంది. బలహీనంగా ఉన్న అతడిని విశ్రాంతి తీసుకోమని చెప్పి రకరకాలైన పళ్లను తెచ్చి ఇస్తుంది. ఇలా కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకుని అతడిని కాపాడుతూ ఉంటుంది. అతడు మునుపటి స్థితికి వచ్చిన తర్వాత ఒకరోజు జింక అతడితో, ఇంక నిన్ను ఈ అడవిని దాటించి మీ రాజ్యానికి మార్గాన్ని చూపుతాను. నువ్వు క్షేమంగా మీ రాజ్యం చేరుకోవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాజు కాని ఇంకెవరైనా శ్రీమంతులు కాని నిన్ను ఎన్ని విధాలుగా ఆకర్షించినా ఇలాంటి స్థలంలో బంగారు జింక ఉందని వాళ్లకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఇదే నా కోరిక అని చెబుతుంది. అప్పుడు నారాయణుడు, నువ్వు నాకెంతో మేలు చేశావు. ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ విషయాన్ని నేను ఎవ్వరికీ చెప్పను అని అంటాడు. జింక సంతోషించి అతన్ని వీపు మీద కూర్చోపెట్టుకుని అడవిని దాటించి కాశీ నగరానికి దారిని చూపించి వెనక్కి వచ్చి తాను తన నివాసం చేరుకుంటుంది. సరిగ్గా నారాయణుడు కాశీపట్టణం చేరుకున్న రాత్రి రాజ్యంలో ఒక విచిత్రం జరుగుతుంది. అదేంటంటే, మహారాణికి ఆ రోజు కలలో బంగారు జింక కనిపిస్తుంది. ఆ జింక కలలో ధర్మబోధ చేస్తోంది. మరుసటి రోజు రాణి రాజు వద్ద విషయం చెప్పి, నిజంగా లోకంలో అటువంటి బంగారు జింక ఉంటుందా? లేకపోతే నాకు కల అలా ఎలా వస్తుంది? ఖచ్చితంగా బంగారు జింక ఉండే ఉంటుంది. ఎలాగైనా మీరు ఆ బంగారు జింకను వెతికించి తెప్పించాలి, లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అని అంటుంది. ఇది విన్న రాజు వెంటనే ఒక ఏనుగు, దానిమీద అంబారి, అందులో 1000 బంగారు నాణాలు పోసిన పాత్రను పెట్టి వీధి వీధిన దాన్ని ఊరేగించి ఎవరైతే బంగారు జింక ఆచూకీ చెప్తారో వాళ్లకు ఈ 1000 బంగారు నాణాలు బహుమానంగా ఇస్తామని ప్రకటిస్తాడు. కాశీ నగరానికి చేరుకుని వీధుల్లో తిరుగుతున్న నారాయణుడు ఈ ప్రకటనను చూస్తాడు. ఏనుగు దగ్గర డంగూరా వేస్తున్న సేనాధిపతులను కలుసుకుని, ఆ బంగారు జింక ఆచూకీ నాకు తెలుసు, నన్ను రాజు వద్దకు తీసుకెళ్ళండి అని చెబుతాడు.
అలా అతడు రాజును చేరుకుని విషయం చెప్పగా రాజు, రాణి, అతడి పరివారం అంతా కలిసి నారాయణుడితో పాటు బంగారు జింక ఉన్న స్థలం వద్దకు వెళతారు. అయితే నారాయణుడు మాత్రం తన ముఖాన్ని జింకకు చూపించలేక పక్కకు ఉంటాడు. జింక ముందు రావటానికి భయం వేస్తుంది. రాజు పరివారాన్ని చూసిన జింక ఎవరో అతిథులు వచ్చారని, వారిని సత్కరించడం తన ధర్మమని జింక రూపంలో ఉన్న బోధిసత్వుడు పరివారాన్ని తప్పుకుని రాజు వద్దకు వెళతాడు. వేగంగా తన వైపే వస్తున్న బంగారు జింకను చూసి ఆశ్చర్యపోతాడు రాజు. వెంటనే తన విల్లు ఎత్తగా జింక, ఆగు రాజా, తొందరపడకు, నేనున్న స్థలం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతుంది. జింక మాట్లాడడం విన్న రాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై తన చేతిలో ఉన్న విల్లు, బాణాలను కిందకు పడేస్తాడు. బోధిసత్వుడు శాంతంగా, మృదువుగా, రాజా, నేనిక్కడున్న విషయం నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. రాజు తిరిగి నారాయణుడి వైపు చెయ్యి చూపిస్తాడు. దానికి బోధిసత్వుడు, లోకంలో మానవులను మించిన కృతజ్ఞులు ఇంకొకరు లేరని శాస్త్రం చెబుతున్న మాట నిజం. జంతు భాషను అర్థం చేసుకోవచ్చు, పక్షుల భాషను కూడా తెలుసుకోవచ్చు. అయితే మనుషుల మాటను అర్థం చేసుకోవడం చివరకు ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు అని చెప్పి తాను నారాయణుడిని రక్షించిన సంగతి, తను ఇక్కడున్న విషయం ఎవరికీ చెప్పవద్దని అతడి వద్ద తీసుకున్న మాట గురించి రాజుకు వివరిస్తుంది. అంతా విన్న రాజు కోపంతో, ఇంతటి కృతజ్ఞుడు, మహాపాపి అయిన ఇటువంటి వాడు లోకానికే కీడు, ఇతన్ని ఇప్పుడే చంపేస్తాను అని తన బాణాన్ని అందుకున్నాడు. దానికి బోధిసత్వుడు, రాజా, అలా చంపడం భావ్యం కాదు. ఇతడు బతికి ఉంటే ఏదో ఒకరోజు బుద్ధి రావచ్చు. నువ్వు మాట ఇచ్చినట్టు అతడికి ఇవ్వాల్సిన బహుమానాన్ని ఇచ్చి పంపించు అని చెబుతుంది. జింక ఔదార్యానికి, మంచితనానికి ముగ్ధుడైన రాజు జింక చెప్పినట్టే చేస్తాడు. అటుపై జింక మరెవరూ కాదని మహానుభావుడైన బోధిసత్వుడే అని గుర్తించిన రాజు దానిని తన రాజ్యానికి తెచ్చుకుని తన రథాన్ని నడపటానికి సారథిలాగా ఉపయోగించుకుంటాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.